నిరుపేదలకు పలు రకాల సేవలు అందించడమే కాకుండా గృహిణులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో కుట్టుపని శిక్షణ, కంప్యూటర్ డేటాలో శిక్షణలు ఇచ్చి సర్టిఫికెట్స్ పంపిణీ చేస్తున్న మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందనీయమని రాష్ట్ర బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చొక్కాకుల వెంకట్రావు అన్నారు. సబ్బవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆవరణలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్య గంగరాజు ఏర్పాటు చేసిన నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా 100 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన తన తల్లి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని త్యాగం చేసి ట్రస్ట్ భవనాలు నిర్మించాలని భావిస్తున్నారన్నారు. అలాంటి కార్యక్రమాలకు పలువురు దాతలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సభలో 20,000 రూపాయలు విరాళంగా ప్రకటించి అందజేశారు. ఫ్రీగా ఉచితంగా కుట్టి మిషన్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్వశక్తి మీద బ్రతికే అవకాశాన్ని మరి ప్రతి నెల కూడా సత్యగంగరాజు గారు కల్పించడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మరి మహమ్మారి కోవిడ్ టైంలోనూ ఆ విధంగా ప్రాణాలకు తెగించి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారంటే మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ ఒక్క భూమి, ఎందుకంటే మరి చాలా ఎంఆర్ఓ చుట్టూ తిరిగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగా, కానీ ఆ రోజుల్లో నాకు ఎక్కడో దగ్గర చిన్న ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకున్నా సరే నా ట్రస్ట్కి ఇవ్వలేదు. అందుకే నేను మా తల్లి గారికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి అంటే నేను తప్పనిసరిగా నా భూమిలోనే, నా 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలోనే పునాది వేస్తానని చెప్పేసి ఆ పునాది వేసినటువంటి సత్యగంగరాజు గారు. మరి ఇలాంటి పరిస్థితి ట్రస్ట్లో చదువుకుని ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు నాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. రియల్ బెనిఫిషియర్స్ ఎప్పుడు ఉన్నారంటే ట్రస్ట్లోనే ఉంటారు. మిగతా బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ పార్టీ పథకాలు వచ్చాయంటే పార్టీ రాజకీయ ప్రభావం జరుగుతాయి. ట్రస్ట్గా ఆ విధమైనటువంటి అంటే ఎటువంటి దురుద్దేశం లేకుండా మంచి ఉద్దేశంతో చేసినటువంటి ట్రస్ట్లో ఈ విధంగా చేస్తారు. ట్రస్ట్లో చూస్తున్నాను అందరూ మంచి బెనిఫిషియర్, రియల్ బెనిఫిషియర్ కల్పిస్తున్నారు. మా వంతుగాను ఈ ట్రస్ట్కి ఒక 20,000 రూపాయలు మన సత్యగంగరాజు గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అని రైస్తూ ఉంటారు. ఈరోజు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్టు 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా దాని చైర్మన్ అయినటువంటి సత్యగంగరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత స్థలాన్ని సుమారు 4 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా ఈ ట్రస్ట్కి రాసినటువంటి మహామనిషి శ్రీ సత్యగంగరాజు గారు. కాబట్టి మనందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమంలో మా వంతు కూడా సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే
మరి పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీలో నాకు రాష్ట్ర తల్లి పేరు మీద పెట్టినటువంటి ఈ సంస్థ, ఈ ట్రస్టు జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి ఈ తాలూకా ట్రస్ట్ అనకాపల్లి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్టు మరి జాతీయ స్థాయిలో అలాగే స్టేట్ స్థాయిలో మరి అవార్డులు రివార్డులు అందుకుంది అంటే దాని వెనకాల ఆ ట్రస్ట్ను నడిపించే సమర్థత, ఆ ట్రస్ట్ను నడిపించే విధి విధానాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంతకాలం కూడా ఈ ట్రస్ట్ను నడిపించి 13వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఎంతోమందికి ఉచితంగా కుట్టు మిషన్లు మరి కార్యక్రమాన్ని నేర్పించి వారి కాలుపై బ్రతికేటట్లుగా ఒక అవకాశాన్ని మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సత్యగంగారాజు గారు. కాబట్టి ఇంకా ముందు కూడా, ఎందుకంటే ఆయన మరి ఒక భవనాన్ని కూడా